హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నాకు డే అయితే ఇలా స్టార్ట్ చేసింది. బీ గార్జియస్ ఛానల్లో జ్యువెలరీ అయితే ఆర్డర్స్ మంచిగా వస్తున్నాయి. సో అవే డిస్పాచ్ చేయడం కోసం నేను ముందు రోజు నైట్ వరకు ఈవినింగ్ వరకు ఆర్డర్స్ తీసుకొని నైట్ ప్యాకింగ్ అనేది చేసేస్తా. తర్వాత రోజు మార్నింగ్ ప్రవీణ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే వర్క్ స్టార్ట్ చేసే ముందు కానీ డిస్పాచ్ చేసేస్తారు. అండ్ కొన్ని డీటీడీసీకి వేస్తాము, కొన్ని పోస్టల్కి వేస్తాము అనమాట. సింగిల్ ఇయర్ రింగ్స్ సెట్ కూడా పార్సిల్ చేస్తాను, కొరియర్ చేస్తానని చెప్పాను కదా. సో చాలామంది సింగిల్ సెట్స్ కూడా పెట్టుకుంటారు. సో ఈకో ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ చేసి పంపిస్తానమాట. సో ఈరోజు చీర కట్టుకున్నాను గుడికి వెళ్దామని చెప్పి. అండ్ ఈరోజు కూడా 2 రోజులు వీడియో పెడుతున్నా, అంటే 2 days డే ఇన్ మై లైఫ్ అనమాట. సో ఇది మండే వ్లాగ్. మండే నేను శివాలయానికి వెళ్ళినప్పుడు నాకు నందీశ్వరుడిది ఇలాగా నందీశ్వరుడికి పంచ కట్టడం నాకు చాలా క్యూట్గా అనిపించింది. బాగుంది కదా. సో చుట్టూ ఇలా పంచ కట్టడం. అండ్ చాలామంది శనగలు కడతారు నందీశ్వరుడికి, నోటి దగ్గర శనగలు కడతారు, అదే అనమాట నోటికి ఆ క్లాత్ అనేది. అండ్ ఇక్కడైతే గుడికి వచ్చాము. ప్రతి సోమవారం, ప్రతి లక్షవారం, ప్రతి శనివారం గుడికి వెళ్ళడం అలవాటు అయిపోయింది. అండ్ ఆ రోజు అలా అయిపోయిన తర్వాత రోజు ట్యూస్డే వ్లాగ్ అనమాట. ఇది ట్యూస్డే సూపర్గా చేద్దామని ఫిక్స్ అయ్యాను, ఎందుకంటే సండే పెద్దగా వంట చేయలేదు. సో అందువల్ల ట్యూస్డే నాన్ వెజ్ తింటాం కాబట్టి సూపర్గా చేద్దాం అనుకుంటున్నా. సో నందీశ్వరుని చూపించిన వెంటనే చికెన్ చూపిస్తున్నాను అనుకోవద్దు, ఇది 2 రోజుల వ్లాగ్ ముందే చెప్పా కదా. సో ఈ రోజు అయితే కొన్ని రెసిపీస్ చూసేద్దాం. చాలా రోజులు అయిపోయింది నేను ఒక రెసిపీ ఏమైనా మీకు అప్డేట్ చేసి. వంట కూడా నేను పెద్దగా చేయట్లేదు కదా, ఫుడ్ అది ఇంతకుముందు అది హెవీగా చేయట్లేదు కాబట్టి. సో ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను, చికెన్ మ్యారినేట్ చేస్తున్నా. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్లీ నాన్ వెజ్ అనమాట. నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా, నాన్ వెజ్ లంచ్ రెసిపీస్ అనమాట. అండ్ ఇక్కడైతే ఫస్ట్ చికెన్లో 1/2 kg చికెన్, ఇది 1/2 kg చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లీ పౌడరు అండ్ సాల్ట్, పసుపు వేసేసి ఇలా శుభ్రంగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుంటా. ఆ తర్వాత ఒక డ్రై ప్యాన్ తీసుకొని ఇంకా ఆయిల్ ఏం వేయకుండా మసాలా కోసం మనం ఇలాగ ఇంగ్రీడియంట్స్ తీసుకుందాం. ఇందులో వచ్చేసి ఇది నేను పూరీలోకి చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. కంప్లీట్లీ అంటే నార్మల్ గ్రేవీ లాగా కాకుండా కొంచెం మసాలా గ్రేవీ లాగా చేద్దాం అనుకుంటున్నా. దానికోసం డ్రై రోస్ట్ అప్పటికప్పుడు ఇలా చేసుకున్న పౌడర్కి చాలా టేస్ట్ వస్తుంది. అండ్ ఇందులో ఏమేమి వేసానంటే మీరు చూస్తున్నారు కదా కంప్లీట్గా, నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, స్టోన్ ఫ్లవర్, ధనియాలు, మిరియాలు, ఇలాచీ, బిర్యానీ ఆకు ఒక్కటే వేసుకోండి. అండ్ క్రష్డ్ ఎండుమిరపకాయలు ఉంటాయి మీకు డీమార్ట్లో దొరికితే అవి. అండ్ కొంచెం బాదం వేసాను, బాదం లేకపోతే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో నువ్వులు వేసుకొని దించేసుకోవాలి. నువ్వులు లాస్ట్లో వేసుకోకపోతే తొందరగా మాడిపోతాయి అనమాట. సో బిర్యానీ ఆకు కూడా ఒకటే వేసుకోండి, లేదంటే వగరు వచ్చేస్తుంది మొత్తం మసాలా పౌడర్ అంతా కూడా. అండ్ అవన్నీ వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ కింద చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపు మనం కుక్కర్ పెట్టేసుకొని చికెన్ కర్రీకి ప్రిపేర్ చేసేసుకుందాం. ఇందులో వచ్చేసి ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మనం మ్యారినేషన్ చికెన్లో వేసాం కాబట్టి ఇందులో అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదు. సో చికెన్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఈ స్టైల్లో ట్రై చేయండి. నేను ఈ రెసిపీ అయితే సోనీ బీబీసీ ఛానల్లో రిక్స్టీన్ ఇండియా అని చెప్పి ఒక సిరీస్ వచ్చేది. అందులో రిక్కీ అని చెప్పి, రిక్స్టీన్ అనమాట అతని పేరు మీదే డాక్యుమెంటరీ అనమాట. అతను ఒక ఫారినర్, ఇండియా వచ్చి మొత్తం ఇండియాలో ఫేమస్ ఫుడ్స్ అన్నీ కూడా డాక్యుమెంటరీ తీసి ఒక్కొక్క ఎపిసోడ్ అది మళ్ళీ అతను ఒక ప్లేస్లో ట్రై చేసి రెసిపీ అది షేర్ చేసేవారు అనమాట. అంటే మన ఇండియాలో ఫుడ్ ఎంతైతే మంచిగా ఇదవుతుందో, ఫేమస్ ఫుడ్స్ ఏంటో, మన కల్చర్ ఏంటో, మనం ఫుడ్ ఎంత రెస్పెక్ట్ చేస్తామో, ఇదంతా ఒక డాక్యుమెంటరీ లాగా ఆయన షూట్ చేసేటప్పుడు నేను ప్రతి ఎపిసోడ్ అప్పుడు ఫాలో చేసేదాన్ని. అప్పుడు ఆయన ఒక చికెన్ కర్రీ ఇలా చేసేటప్పటికి నేను నోట్ చేసుకున్నాను, గబగబా నోట్ చేసుకున్నా. తెలుగులో వచ్చేదనమాట సిరీస్ సోనీ బీబీసీలో. సో అప్పటి రెసిపీ అనమాట. సో ట్రై చేయండి మీరు కూడా, నాకైతే చాలా నచ్చుతుంది. సింపుల్గా అయిపోద్ది, చాలా యమ్మీ వస్తుంది అనమాట. అండ్ రిక్స్టీన్ రెసిపీ అని కూడా రాసుకుంటాను నేను నా రెసిపీ బుక్లో. ఎవరి దగ్గర నుంచి అయితే నేర్చుకున్నానో వాళ్ళకి నేమ్ కూడా రాసుకుంటాను అనమాట. సో బెస్ట్ ఇన్ కేస్ మనం ఏమైనా మర్చిపోయినా సరే మళ్ళీ వాళ్ళ దాంట్లోకి వెళ్ళి మనం చూడడానికి అవకాశం ఉంటుంది కదా, అందుకని చెప్పేసి. అండ్ మీకు తెలుగులో సోనీ బీబీసీ తెలుగులో ఇన్ కేస్ వస్తే రిక్స్టీన్ ఇండియాది మీకు అప్పుడప్పుడు వస్తుంది. నేనైతే రిమైండర్ పెట్టుకుంటా టీవీలో, అది వచ్చేటప్పటికి నాకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఆ ఎపిసోడ్ ఒక 1/2 hour అలా వస్తుంది అనమాట. మొత్తం పంజాబ్, కలకత్తా, బొంబాయి, ఢిల్లీ మొత్తం అన్ని ప్రదేశాల్లో అన్ని కల్చర్స్ అన్నీ షూట్ చేస్తారనమాట. నాకు చాలా ఇష్టం ఆ సిరీస్ అంటే మాత్రం.
సో అది. అండ్ ఇక్కడైతే మీరు చూసినట్టయితే చికెన్ కూడా వేసేసాను కదా మ్యారినేటెడ్ది, అది కొంచెం చిన్న వేగిన తర్వాత టొమాటో ప్యూరీ కూడా వేసాను. టొమాటో ప్యూరీ ఒక 2 టొమాటోలు మిక్సీ చేసుకొని టొమాటో ప్యూరీ వేసుకున్నా. టొమాటో ప్యూరీ కొంచెం మగ్గిన తర్వాత ఇందాక మనం మసాలా పౌడర్ చేసుకున్నాం కదా, ఆ మసాలా పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని, ఇంకా నేను పెరుగు అయితే యాడ్ చేయట్లేదు, ఉడికిపోతుంది అది, పెరుగు అసలు యాడ్ చేయట్లేదు. ఈ మసాలా పౌడర్ అది మసాలా పౌడరే చాలా టేస్ట్ వస్తుంది, మీరు ట్రై చేయండి డెఫినెట్గా. అండ్ ఈ మసాలా పౌడర్ మీరు ఎందులోనైనా వేసుకోవచ్చు, లైక్ మటన్ కర్రీలో కూడా వేసుకోవచ్చు, ప్రాన్ కర్రీలో కూడా వేసుకోవచ్చు. ఫిష్లో అంత సెట్ అవ్వదు కానీ ప్రాన్ కర్రీలో, మటన్ కర్రీలో, చికెన్ కర్రీలో వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇలాగా అదేంటి వాటర్ కొంచెం యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టేస్తున్నా. ఒక 2 విజిల్స్ అయిపోతే ఇంక ఉడికిపోయినట్టే. మనం వాటర్ కూడా పెద్దగా యాడ్ చేయలేదు కాబట్టి చికెన్లో నుంచి కూడా వాటర్ వస్తుంది కాబట్టి దాంతో ఉడికిపోతుంది చికెన్. అండ్ మీరు సేమ్ ఇలాగే మీరు మటన్ కర్రీ కూడా ట్రై చేయొచ్చు, కాకపోతే మటన్లో అయితే కొంచెం పెరుగు యాడ్ చేసుకోండి, ఎందుకంటే మటన్ కొంచెం చికెన్తో కంపేర్ చేస్తే గట్టిగా ఉంటుంది కాబట్టి. అండ్ ఇప్పుడు మనకి ఎల్లుండి సండే వస్తుంది కాబట్టి సండే మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఇన్కేస్ ఎవరైనా చేస్తుంటే గనక నాకు పిక్చర్ పెట్టండి. ఈ మధ్య అస్సలు నేను కుకింగ్ వీడియోస్ అవి పెట్టట్లేదు కదా, అందుకని. అండ్ ఇక్కడైతే మొత్తం నేను ఏం చేస్తాను, ట్యూస్డే కానీ సండే కానీ కుకింగ్ ఎక్కువ ఉంటే ఆ రోజు నైట్ గ్యాస్ స్టవ్ అన్నీ క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇది నేను చికెన్ మసాలా వేసిన తర్వాత వెంటనే కుక్కర్ పెట్టకుండా కొంచెం సేపు అలా బాయిల్ చేస్తాను అనమాట. వెంటనే పెట్టేస్తే ఏంటంటే అంత ఫ్లేవర్ఫుల్గా రావట్లేదు, ఇంతకుముందు నేను అబ్జర్వ్ చేశాను అనమాట. అందువల్ల కాసేపు అది కొంచెం బాయిల్ అయిన తర్వాత అప్పుడు కుక్కర్ పెడుతున్నా. 2 విజిల్స్ అయిపోయిన తర్వాత ఇది నేను మిట్టు ప్రవీణ్ ఇంకా లేవకముందే చేసేద్దామనే కాన్సెప్ట్లో చేశాను. చాలా బాగా వచ్చింది పూరి విత్ ఈ చికెన్ కర్రీతో. నాన్ వెజ్ టిఫిన్స్ బాగుంటాయి, నాన్ వెజ్ మనకి సండేస్ అప్పుడు నాన్ వెజ్ టిఫిన్స్ బాగుంటాయి కదా, ఇది ఇడ్లీతో కూడా చాలా బాగుంటుంది, అట్ ది సేమ్ టైం పూరితో కూడా చాలా బాగుంటుంది, రైస్తో కూడా, బిర్యానీతో కూడా బాగుంటుంది, అన్నిటికీ కర్రీ సెట్ అయిపోతుంది. ఉడికిపోయింది నీట్గా, వాటర్ కూడా పెద్దగా లేదు, గ్రేవీ మాత్రం గ్రేవీ ఉండాలి మనకి, ఎందుకంటే ఆఫ్టర్నూన్ రైస్లో కూడా కావాలనుకుంటే సరిపోతుంది కదా అన్నట్టు. ఆ తర్వాత నేను ఇంకా పూరీ చేసేసుకుంటున్నాను. పూరీ వచ్చేసి ఆల్రెడీ నేను ఈ చికెన్ కర్రీ అవన్నీ కుక్కర్ అది అయ్యేలోపు పూరీ డో ప్రిపేర్ చేసుకున్న కూర్చొని, డో ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత పూరీ ఇలా ఒత్తేసుకొని ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా లెక్కగా చేసుకుంటాను మనం, మేము ముగ్గురమే కాబట్టి మిట్టుకి ఒక 3, ప్రవీణ్కి ఒక 3, నాకు ఒక 2 అలా లెక్కగా చేసుకుంటాను అనమాట. మిగతా డో అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా, తర్వాత యూజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి. పూరి మాత్రం ఇలా ఇంతే సుమారుగా చేసుకోవడం కుదరదు, కొంచెం ఎక్కువ అవుతుంది కొంచెం తక్కువ అవుతుంది కదా అట్లాగా. అండ్ మిట్టు అయితే లేచాడు, ఇంక వాడికి పెట్టేద్దాం వేడి. నాకేంటంటే ఇలా ఎప్పుడైనా చేసినప్పుడు వేడివేడిగా తింటే బాగుంటుంది కదా అని లేపేస్తాను ముందుగానే. ఇలా పూరి ఫ్రైకి ముందే వాళ్ళిద్దరిని లేపేస్తే వాళ్ళు కొంచెం ఫ్రెష్ అయ్యేసరికి టైం పడుతుంది కదా అని. ఏదైనా కొన్ని ఫుడ్స్ వేడిగా తింటేనే టేస్ట్ బాగుంటుంది, మనం చేసిన దానికి కూడా ఒక ఒక అర్థం ఉంటుంది అనమాట. అది చప్పడిపోతే ఎలా ఉంటుంది అంటే చల్లారిపోయిన తర్వాత అంత టేస్ట్ అనిపించదు, వేడిగా తింటేనే బాగుంటుంది. మా మమ్మీ అయితే వేడివేడిగా పెట్టేది మాకు చక్కగా, చల్లారిపోతే అస్సలు ఊరుకోవద్దు, చల్లారిపోయిన తర్వాత ఏం బాగుంటుంది అన్నట్టు. అండ్ కర్రీ అయితే ఇది చూసారా చాలా బాగుంటుంది, మసాలా కర్రీ అనమాట. మసాలా అది మార్నింగే నచ్చలేని వారు అవాయిడ్ చేయండి, మీకు సెట్ కాదు. అంటే మార్నింగే కొంచెం మసాలా మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసుకునే మసాలా కాబట్టి ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట అది. అండ్ ఈ మిగతా కర్రీ అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇంక నేను మధ్యాహ్నం లంచ్కి కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. మధ్యాహ్నం లంచ్ అయితే నేను క్రాబ్ మసాలా కర్రీ ప్రిపేర్ చేశాను. క్రాబ్ మసాలా కర్రీ నేను మీకు చూపిస్తాను రెసిపీ. మధ్యాహ్నం అయితే నేను ఈ కర్రీ కొంచెం ఉండింది, మార్నింగ్ మొత్తం అంతా ఫినిష్ అయిపోలేదు, ఈ కర్రీ ఉంది. అండ్ క్రాబ్ మసాలా ఇలా చేద్దామని చెప్పి ఫిష్ ఇగురు కూడా వేసా, ఒక 4 ఫిష్ తెస్తే ఫిష్ ఇగురు కూడా వేసాను, క్రాబ్ మసాలా కర్రీ చేశాను అనమాట. ఎందుకంటే ప్రవీణ్ కూడా చాలా రోజులు అయిపోయింది అసలు సరిగా మనం వండుకోవట్లేదు, చేయట్లేదు, బయటికి కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు, నాలుగంతా చప్పగా ఉంటుంది అని చెప్పేసాను. కానీ ఈరోజు ఫుల్గా. అండ్ పూరి చూసారా భలే పొంగింది కదా. అండ్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాను పూరీలు వాటర్లో వేపుతున్నారు. నేను అది ఇలాంటివి ఏదైనా కనిపించినప్పుడు నేను ట్రై చేయాలనుకుంటాను, బట్ ఎందుకో ఆ వర్కౌట్ అవుద్దా అని అనిపించేది. అండ్ చాలామంది అయితే ఇందులో వాటర్లో కొంచెం బాయిల్ చేసుకొని అదే ఆ పూరీని ఇందులో పెడుతున్నారు, ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నారు, అది ట్రై చేద్దాం మనం నెక్స్ట్ టైం. ప్రస్తుతానికైతే పూరీ అయితే చాలా యమ్మీ వచ్చింది. తర్వాత క్రాబ్ మసాలా కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాము.
ఆయిల్లో దీనికి డ్రై రోస్ట్ కాదు, ఆయిల్ ఉండాలి. ఆయిల్లో వచ్చేసి కొంచెం జీలకర్ర, ధనియాలు, మిరియాలు, ఎండుమిరపకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు, టొమాటోలు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకోవాలి పేస్ట్ కింద. ఇదే అనమాట క్రాబ్ మసాలా ఫ్రై. క్రాబ్ మసాలాలోకి మెయిన్ మసాలా పేస్ట్ అనమాట ఇది బాగా డ్రై రోస్ట్ కాదు, ఆయిల్లో ఫ్రై చేసుకొని ఆ తర్వాత చేసుకోవాలి. ఇది నేను ఏం చేశానంటే బాగా వేడెక్కిందని కాసేపు పక్కన పెట్టి మళ్ళీ పెట్టాను అనమాట పొయ్యి మీద. అండ్ టొమాటోలు కూడా వేసేసుకొని మిక్సీ పేస్ట్ చేసేసుకున్నాము. క్రాబ్ వచ్చేసి బ్లూ క్రాబ్స్ కాదు, నార్మల్ క్రాబ్సే. క్రాబ్స్ ఇంకా మనం నోరు నొప్పెట్టాలి కానీ క్రాబ్స్ ఎన్నైనా తినొచ్చు, బాగుంటుంది. అంటే ఆ ఫ్లేవర్ అది చాలా బాగా వస్తుంది అనమాట. కొంచెం కల్లుప్పు వేసేసి మొత్తం ఇది మగ్గేంత వరకు ఉంచుకొని మనం ఇప్పుడు పన్నీర్ బటర్ మసాలాకి అది ఎలా చేసుకుంటాం పేస్ట్ అలా చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత ఆ మసాలా పేస్ట్ వేసుకున్నాం కదా, అది బాగా మగ్గేంత వరకు ఉంచుకోవాలి. మీరు నార్మల్ సెమీలాగా ఉంచుకున్నా సరిపోతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ అవంతా కూడా ఫ్రై చేసి పేస్ట్ చేసుకుంటాం కాబట్టి పచ్చివాసన ఏం రాదు. ఆ తర్వాత ఇది క్రాబ్స్ కూడా మొత్తం వాష్ చేసేసుకొని క్రాబ్స్ కూడా వేసేసుకుందాం. అండ్ ఇది సేమ్ ఇలాగే మీరు ప్రాన్స్ కర్రీ కూడా చేసుకోవచ్చు. ఫిష్ కర్రీకి మాత్రం సెట్ కాదు కానీ ప్రాన్స్ కర్రీ కూడా చేసుకోవచ్చు. క్రాబ్ మసాలా అయితే ఇంకా బాగుంటుంది. ఇది చాలాసేపు దగ్గరగా మగ్గించాలి, మొత్తం బ్లాక్గా అయిపోవాలి ఆ గ్రేవీ అంతా కూడా. మీకు నార్మల్ రెస్టారెంట్స్లో వాటిల్లో ఎలా అయితే ఇస్తారు క్రాబ్ మసాలా అలా అయిపోతుంది అనమాట. చాలాసేపు మగ్గిస్తాను నేనైతే. సో ఇదనమాట ఈరోజు వీడియో. నేను ఇంక ఇది లాస్ట్లో అవుట్పుట్ చూపించడం మర్చిపోయాను అనమాట. సో పవర్ పోవడం వల్ల ఎందువల్ల. సో ఇలా ట్రై చేయండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ఇంకా బోల్డ్ రెసిపీస్ షేర్ చేస్తాను. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బీ గార్జియస్లో కొత్త జ్యువెలరీ అనేది పెట్టాను, పెండెంట్ సెట్లు పెడుతున్నాను, ఎందుకంటే మనకి ఈ ఫెస్టివల్ కోసం అని చెప్పి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.